క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని కలిగించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము మే నెల 1వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. ఈరోజు శుక్రవారం కనుక మరి సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని మందిరమునకు ఎందుకు వెళ్ళాలి అనే చిన్న అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుని మందిరమునకు ఎందుకు వెళ్ళాలి అనే చిన్న అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎందుకు వెళ్ళాలి, దేవుని మందిరమునకు ఎందుకు వెళ్ళాలి, దేవుని మందిరమునకు ఎందుకు వెళ్ళాలి అనేది అర్థం కావాలంటే పిల్లల స్కూల్కి ఎందుకు వెళ్ళాలి, పిల్లల స్కూల్కి ఎందుకు వెళ్ళాలి, మంచి జ్ఞానం కావాలి. కాబట్టి దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిరములోనికి ఎందుకు వెళ్ళాలి మనుషులు అని అంటే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని కట్టడి అయినది. మొట్టమొదటిగా అది దేవుని కట్టడి అయి ఉన్నది. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 5వ వచనంలో దేవుని ఆజ్ఞ దేవుని కట్టడి అయి ఉన్నది. ఎందుకంటే ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 5వ వచనంలో మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తమ నామమును స్థాపించుటకు నివాసస్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకు వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, దశమ భాగమును, ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడులను, అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలను, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ దేవుని కట్టడి అన్నది. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు అందరూ కూడా దేవుని సన్నిధిలోనికి కనబడాలని దేవుని యొక్క కట్టడి అయి ఉన్నది. దేవుని యొక్క కట్టడి అయి ఉన్నది. అందుకనే కదా ఆకాశం అందైనను భూమి అందైనా, భూమి కింద నీళ్ళైనను ఏ రూపాన్ని చేసుకోవద్దు. దేవుని సన్నిధిలో ఒక దినము గడితే 1000 దినాల కంటే శ్రేష్టము. శనివారము ఇశ్రాయేల్ అనబడిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ కనబడాల్సిన అవస్థ అనేది ఉండేది దేవుని సన్నిధిలో శనివారం. ఇప్పుడు మనకైతే ఆదివారం ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని సన్నిధిలో కనబడాలి. అది దేవుని కట్టడి అన్నది. కనబడకపోతే ఏం చేసేవాళ్ళు ఇంతకుముందు? సంఖ్యాకాండం 15వ అధ్యాయము 32వ వచనంలో దేవుని సన్నిధిలో దేవుని కట్టడి అన్నది. దేవుని మందిరంలోకి ఎందుకు వెళ్ళాలంటే దేవుని కట్టడి అన్నది. అందుకనే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్తాడు. ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేల్ అనబడిన వారు సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32వ వచనం నుంచి గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకటి విశ్రాంతి దినమున ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని కట్టడ దాన్ని పక్కకు పెట్టేసి ఇశ్రాయేల్ అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినము కట్టెలు ఏరుటకు, విశ్రాంతి దినమున కట్టెలు ఏరట ఎక్కడికి వెళ్ళాడు? కట్టెలు ఏరటానికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. కట్టెలు ఏరుట చూచిరి.
వాడు కట్టెలేరుట చూచిన వాడు మోషే వద్దకును అహరోను వద్దకును సమాజ మందిరం వద్దకును వారిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయాలి, పనిష్మెంట్ ఏంటనని అది విశదపరచబడలేదు కనుక తర్వాత యెహోవా ఆ మనుషునికి మరణశిక్ష నందవలనని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేశాడు. సర్వ సమాజం పాలెం వెలుపలికి అతను తీసుకుని పోయి రాళ్లతో వాడిని కొట్టి చంపవాలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజం పాళెం వెలుపలికి వాడిని తీసుకుని పోయి రాళ్లతో వాడిని చావగొట్టాను. పనిష్మెంట్ అదనమాట. ఈ దేవుని కట్టడై అన్నది. ఇప్పుడైతే కృపాయుగంలో ఉన్నాం కాబట్టి, కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు చూస్తున్నట్లుగా ఉంటున్నాడు. కానీ అందరూ కూడా మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూస్తున్నట్టుగా ఉండేను, కానీ ఇప్పుడు అంతటినో అందరిని కూడా మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు అన్నమాట. కాబట్టి ఇది దేవుని కట్టడ, ఇది దేవుని కట్టడ. వాస్తవానికి మనం దేవుని సన్నిధిలోకి ఎందుకు వస్తామంటే మనకేదో మేలు చేసాడనో, అది జరిగిందనో, ఇది జరిగిందనో ఇవన్నీ కాదు. ముందు దేవుని యొక్క కట్టడై అన్నది, దేవుని యొక్క కట్టడై అన్నది. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే మనం పుట్టిందే దేవుని మహిమ కొరకు. మనం పుట్టింది ఎందుకు? మనం పుట్టిందే దేవుని మహిమ కొరకు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనంలో, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ నా మహిమ నిమిత్తము నేను సృజించిన వాటిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ కూడా తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించువాడును నేనే అంటున్నాడు అన్నమాట. ఏంటంట? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ కూడా తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అంటున్నాడు. వారిని పుట్టించిన వాడను నేనే అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. ఇక కీర్తనల గ్రంథంలో కూడా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే 100వ కీర్తనలో ఆయనే పుట్టించినని మనం మాటలను కూడా మనం చూడవచ్చు. కీర్తనల గ్రంథం 100వ కీర్తనలో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేసి ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన మేపు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. నిజంగా అయితే ఈ ఉద్దేశంతో రావాల్సిన వస్తుంది. ఆయన స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును అని చెప్పేసి తెలియజేస్తాం. మనం పుట్టినదే దేవుని మహిమపరచటానికి అని గ్రంథం తెలియజేస్తుంది. దేవుని సన్నిధిలో కనబడాలని ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 16వ వచనం నుంచి, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 16వ వచనం నుంచి గమనించినట్లయితే 16-17 వచనాల్లో అక్కడ ఏటికి 3 మారులు అనగా సంవత్సరానికి 3 మారులు, ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలను అని గ్రంథం తెలియజేస్తుంది.
వాస్తవానికి మగవాళ్ళు దేవుని సన్నిధిలోకి రావటం అనేది చాలా సంఖ్య తక్కువగా ఉంటుంది. ఉండవలసిందే ఎక్కువగా పురుషులు అన్నమాట కదా. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలను, వారముల పండుగ, పర్వశాలల పండుగలను, నీ దేవుడని యెహోవా ఏర్పరచుకున్న స్థలమును, నీ మగవారందరూ ఆయన సన్నిధి కనబడరు. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించి దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వలేను. నీ దేవుడని యెహోవా నీకు ఇస్తున్న నీ గ్రామములన్నిటినీ గోత్రములకు న్యాయాధిపతులను ఏర్పరచుకుని వాళ్ళను. వారు న్యాయమును బట్టి జనులు తీర్పు తీర్చవలను. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచం పుట్టుకోకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయను, నీతిమంతుల మాటలు అపార్థము పుట్టించును. నీవు జీవించు నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశం స్వాధీనపరుచుకున్నట్లు కేవలం న్యాయముని అనుసరించి నడుచుకోవాలని చెప్పేసి, నీ దేవుడైన యెహోవా నీకు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైనను వృక్షమును నాటకూడదు, దేవతా స్తంభమును ఏర్పరచకూడదు. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమైనను నిలువ పెట్టకూడదు, ఏ స్తంభాన్ని కూడా నిలువ పెట్టకూడదు అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది కదా. కాబట్టి దేవుని సన్నిధిలో కనబడాలని చెప్పేసి చూసాం. ధన్యులుగా పిలువబడదురు. 84వ కీర్తన 4వ వచనంలో, కీర్తనల గ్రంథం 84వ కీర్తనల గ్రంథం 84వ కీర్తన 4వ వచనంలో గమనించినట్లయితే, వారు ఇశ్రాయేలు అనే పేరు ఇకను జ్ఞాపకమునకు రాక పోవునట్లు, క్షమించండి 84:4 నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అని తెలియజేస్తున్నారు. తర్వాత కృతజ్ఞతలు చెల్లించుటకు వెళ్ళాలి. దేవుని మందిరమునకు ఎందుకు వెళ్ళాలంటే కృతజ్ఞతలు చెల్లించుటకు వెళ్ళాలి. ఎందుకంటే మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో కూడా, అది చిన్నదే కానివ్వండి పెద్దదే కానివ్వండి, అది ఏదైనా సరే కృతజ్ఞత అనేది ఉండాలన్నమాట. నీ లెక్కలు నీకుంటే దేవుని లెక్కలు దేవునికి ఉంటాయి. 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే వెనక తిరిగి కృతజ్ఞతకి ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడు. మిగిలిన 9 మంది ఎక్కడా అని దేవుడు అడుగుతున్నాడు కదా. కాబట్టి కృతజ్ఞత చెల్లించుటకు వెళ్ళాల్సిన వస్తుంది దేవుని సన్నిధికి. కీర్తన గ్రంథం 22:4లో కూడా 122:4వ వచనంలో, 122వ కీర్తన 4వ వచనంలో అక్కడ ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అలాగున ఎవరు గోత్రకర్తలు వాళ్ళు చొప్పున వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. పురుషులు దేవుని సన్నిధిలో సంవత్సరానికి 3 సార్లు కనపడమని అప్పుడు చెప్పాడు. ఇప్పుడు ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో కనపడాల్సిన అవసరం ఉంది. గోత్రం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఉదాహరణకి మీ ఇంటి పేరు ఉంది, మీ ఇంటి పేరున ఎంతమంది అయితే పురుషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలోనికి రావాల్సిన వస్తుంది. అంటే స్త్రీలు వద్దని కాదు, మొట్టమొదటిగా వాళ్ళు ఉండాలంటున్నాడు అన్నమాట. మొట్టమొదటిగా వాళ్ళు ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నామట. తర్వాత గమనించినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు దేవుని సన్నిధిలోనికి వెళ్లాల్సిన అవస్థ అనేది ఉంది. అది చిన్నదే కానివ్వండి పెద్దదే కానివ్వండి ఏదైనా కానీ.
దుఃఖంలో దేవుని ఆశ్రయించుటకు వెళ్ళాలి. దుఃఖం వస్తుంది. ఎప్పుడు వస్తుంది దుఃఖం? దుఃఖం ఎప్పుడు వస్తుంది? ఏదైనా కోల్పోయినప్పుడు, ఏదైనా అనారోగ్య పరిస్థితి ఏర్పడినప్పుడు, ఏదైనా చేయి జారిపోయినప్పుడు, టేక్ ఇట్ ఈజీ అంటారు కదా, జస్ట్ మిస్, అందలేదు, నిరుత్సాహం, నిస్పృహలతో బాధపడుతుంటాం కదా. దుఃఖంలో ఏం చేయాలా? దేవుణ్ణి ఆశ్రయించుటకు వెళ్ళాలి. యెషయా గ్రంథం 37:1లో, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 1వ వచనంలో, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనంలో, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్టు కట్టుకుని యెహోవా మందిరమునకు పోయినాడు అన్నమాట. ఇంకా ఈ హిజ్కియా గారి గురించి ఆలోచన చేసినట్లయితే, యెషయా ప్రవక్త వెళ్ళి నువ్వు మరణమవుతున్నావు అని అంటే ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి, అయ్యా నీ ఎడలని నేను అలా ప్రవర్తించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మరలా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినట్టుగా మనం చూడగలం కదా. దుఃఖం ఎప్పుడు వస్తుంది? దుఃఖం ఏదైనా కోల్పోయినప్పుడు దుఃఖంలో దేవుణ్ణి ఆశ్రయించుటకు కొరకు దేవుని సన్నిధిలోకి వెళ్ళాల్సిన వస్తుంది. ఎందుకంటే దేనిని గురించి చింతపడుకుడి కానీ ప్రార్థన విజ్ఞాపం ద్వారా దేవునికి తెలియజేయమంటున్నాడు కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలమాట. దుఃఖంలో దేవుడు ఏం చేస్తాడంటే నీ కన్నీటిని తుడుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు కదా. నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, దేవుడు కదా ఆజ్ఞాపించింది, ఆయనకు అసాధ్యం ఏదైనా ఉంటుందా? ఏది కూడా ఉండదు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. ఆ మాటల ద్వారా నువ్వేమవుతావంటే ఆ దుఃఖంలో కూడా దేవుని ఆశ్రయించట కొరకు వెళ్ళినప్పుడు దేవుని మాటలతో నువ్వు ధైర్యం తెచ్చుకుంటావు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నా అని చెప్పేసి యోహాను సువార్త అనుకుంటాను, యోహాను సువార్త 16వ అధ్యాయం 31వ వచనంలో కూడా గమనించినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం కింది భాగంలో, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. లోకంలో శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి అంటున్నాడు అన్నమాట. కాబట్టి దుఃఖంలో దేవుని ఆశ్రయించుట కొరకు దేవుని సన్నిధిలోకి వెళ్లాల్సిన వస్తుంది. పరిశుద్ధమైన దేవుని బోధ లభించే స్థలం కాబట్టి, పరిశుద్ధమైన దేవుని బోధ లభించే స్థలం కాబట్టి దేవుని సన్నిధిలోకి వెళ్లాల్సిన వస్తుంది. మీకా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా, మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో, కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తమ మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవల్లో నడుచుకుందాము అని చెప్పుకుందరు. ఏంటంట? దేవుని మందిరంలోకి ఎందుకు వెళ్ళాలి? దేవుని మందిరంలోకి ఎందుకు వెళ్ళాలి అని అంటే,
కాబట్టి ఆ కాలంలో అన్ని జనులు అనేకులు వచ్చి సియోను నుండి ధర్మశాస్త్రం యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. దేవుని సన్నిధిలో ఏం జరుగుతుంది? దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుకుందాము అని చెప్పుకుందరు అని తెలియజేస్తున్నాడు. నువ్వు కూడా ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు నీ తోటి వారితో, నీ ఇరుగు పొరుగు వారితో రండి వెళదాం, ప్రార్థనకు వెళదాం రండి అని చెప్పేసి పిలవాల్సిన వస్తుంది. మనకున్న అవస్థల నిమిత్తం, మనకున్న అక్కర్ల నిమిత్తం కూర్చుని దిగులు పడుతూ ఉంటే ఒక వెంట్రుకను నల్లపోయినను తెలుపోయినను మన వలన ఏమైనా అవుతుందా? ఏమి కాదు. అందుకనే ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామనే చింత మీకు వద్దు. మొట్టమొదటి నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏం కావాలన్నా ఇస్తానని చెప్తాడన్నమాట కదా. కాబట్టి పరిశుద్ధమైన దేవుని బోధ లభించే స్థలం కాబట్టి ఒక్క ఆదివారం కూడా నువ్వు దేవుని సన్నిధిలో వెనకబడటానికి అవకాశం ఉండకూడదు. ఒక్క ఆదివారం కూడా దేవుని కూడికల్లో కూడా వెనకబడటానికి అవకాశం ఉండకూడదు. పరిశుద్ధమైన దేవుని బోధించే స్థలం కాబట్టి అక్కరను పొందుట కొరకు మనకున్న అవస్థ, మనకున్న అక్కర ఏదైతే ఉందో ఆయన సన్నిధిలో చేరి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అవి పొందటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందా ఉండదా? ఎన్ని పొందుకున్నాం దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసి? ఎన్నో పొందుకున్నాం, లెక్కలేనన్ని మేలులు అనమాట. 1 కాదు 2 కాదు, లెక్కలేనన్ని. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో గమనించినట్లయితే బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరవక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములు అన్నిటినూ నేను వానిని యెహోవానకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకున్నాను. ఎవరామె? హన్నా. దేవుని సన్నిధిలో ఎలాగ ప్రార్థన చేస్తుంది చూడండి. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఎలాగనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. నీ యొక్క ప్రార్థన నీ మనస్సుతో ఆత్మతో ప్రార్థన చేయాల్సిన అవసరం అనేది ఉంది. అందునిమిత్తమే దేవుని మందిరంలోనికి రావాల్సిన అవసరం అనేది ఉంది. పరిశుద్ధమైన నీ అక్కరకు పొందుటకు నీకు ఏ అవస్థ ఉందో, ఏ అక్కర ఉందో, ఎటువంటి లోటుపాట్లు కలిగి ఉన్నామో, ఎవరికి ఎటువంటి బాధ ఉన్నదో, ఎవరి హృదయాల్లో ఏ బాధ ఉన్నదో కదా, మన అక్కరను, మన అవస్థల నిమిత్తం ప్రార్థించుకోవడానికే వచ్చి ప్రార్థన చేసినట్లయితే 1 పేడ తాడు కంటే 3 పేటల తాడు గట్టిగా ఉంటుంది కదా. ఒక విషయమై 4-5 కలిసి ప్రార్థన చేస్తే ఇంకా దేవుడు కార్యం జరిగిస్తాడు కదా. తర్వాత గమనించినట్లయితే మనం దేవుని మందిరంలోకి ఎందుకు వెళ్ళాలంటే వృద్ధాప్యమందు విశ్రాంతి పొందు స్థలము వెళ్ళుటకు. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 36-37 వచనాల్లో, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన మాట ఏదైనా నిరర్ధకం అవుతుందా? ఇంచుమించు
99-100 వయసులో అబ్రహాము శారాకు ఒక మాట ఇచ్చాడు, మీదటికి మీకు కుమారుడు పుడతాడు ఇస్సాకు అని చెప్పాడు. దేవుని మాట నిరర్ధకమైందా? నిరర్ధకమైందా? లేదే కదా. నీ కణాన్ని ఇస్తాను అన్నాడు, ఇచ్చాడో లేదు? ఎంతమంది చేరుకున్నారు? 2 మాత్రమే చేరుకున్నారు. ఆయన ఏదైనా సరే మాట ఇచ్చి, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు కుమారుని, వృద్ధాప్యమందు, అది గొప్ప విషయం అండి. వృద్ధాప్యమందు వయసులో పిల్లలు పుట్టడం గొప్పతనం కాదు. వృద్ధాప్యమందు కుమారుని గర్భం ధరించినది గొడ్రాలు అన్నారంట. అంతకుముందు ఆమెను ఏమన్నారు? గొడ్రాలు అన్నారంట. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను కదా. ఇలాంటి ఉదాహరణలు చూసుకున్నట్లయితే చాలా గ్రంథంలో చూడవచ్చు అన్నమాట. ఆయన ముందే చెప్పి చేసినవి ఎన్నో ఉన్నాయి. ఎన్నో సందర్భాలు ఉన్నాయి. వృద్ధాప్యమందు విశ్రాంతి పొందు స్థలము. తర్వాత గమనించినట్లయితే పాపి బ్రతుకు మార్చుకునే స్థలం. పాపి ఎంత పాపి అయినా సరే వచ్చిందే అంది కదా, పాపను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అవునా కదా? మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మెల్లమెల్లగా ఒక మాట కాకపోయినా ఒక మాట అయినా సరే దేవుని యొక్క వాక్యం నీ హృదయానికి తాగుతుంది. దేవుని యొక్క వాక్యం నీ హృదయాన్ని మార్పు చెందుతుంది. వాడు అంతేలే, ఆమె ఇంతేలే అని చెప్పేసి మనం జడ్జిమెంట్లు ఇవ్వటం కాదు. కానీ దేవుడు ఎవరి హృదయాన్ని, ఎవరి మనస్సుని ఎప్పుడు మారుస్తాడో అది మనకు తెలియదు కదా. పాపి బ్రతుకును మార్చుకునే స్థలం అది. లూకాసు వార్త 18వ అధ్యాయము. అదే లూకాసు వార్త 18వ అధ్యాయంలో 10-14 వచనాలు గమనించినట్లయితే, ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడెవరో పరిసయ్యుడు, ఒకడెవరో సొంకురి. సొంకురు ఎప్పుడైనా ప్రార్థనకు వచ్చేవాడా? రాడు. సొంకురి ప్రార్థనకి ఎప్పుడు రాడు పాపం. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను ప్రార్థన చేశాడు కదా, ఇలాంటి వాడిని కాదు, ఇలాంటి దొంగ వల్ల నేను ఉండలేదు, వారానికి 3 సార్లు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను 10వ భాగం నీకు ఇస్తున్నాను, వీడు అట్టంటాడు ఆడు విట్టంటాడు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన విన్నాడు? దేవుడు. ఎప్పుడు ప్రార్థనకు రాలే అతను మారు మనసు అనుగ్రహించి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. 2లో ఎవరు ప్రార్థన విన్నాడు? పరిచయుడు అంటే ఎప్పుడు పరిచర్య చేసేవాడు. సుంకరంటే దేవుని సన్నిధిలోకి రానివాడు. దేవుని సన్నిధిలోనికి పాపి బ్రతుకు మార్చుకునే స్థలం అది. అందుకనే దేవుని సన్నిధిలోకి రావాలి. మేము పాపులం కదా, మేము వస్తే బాగోదు అనుకుంటారు కొంతమంది. నేను పాపిని కదా, నేను దేవుని సన్నిధిలోకి వెళ్తే అందరూ కూడా నన్ను ఓ విధంగా చూస్తారు, నన్ను హేళన చేస్తారు అని చెప్పేసి కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఏదైనా సరే మొట్టమొదట పుట్టిస్తూ నిన్ను ప్రసంగి 7:29లో ప్రతి ఒక్కరిని కూడా ఎలాగ చేశాడు? దేవుడు యథార్థవంతులుగా సృష్టించాడు. మన మార్గం మనమే చెరిపి వేసుకున్నాం. మళ్ళా సరి కావాలంటే ఆయన దగ్గరికే రావాలి. ఒక టీవీ కొన్నాం, రిపేర్ వచ్చింది, మళ్ళీ అదే షాపుకి తీసుకెళ్ళి రిపేర్ చేయించాలి. లేదంటే ఆ రిపేర్ చేసేవాడు ఎక్కడున్నాడు వాడి దగ్గరికి వెళ్ళి చేయించాలంట. మన హృదయాలను మనం సృష్టించింది ఆయన కాబట్టి ఆయన సన్నిధిలో మన హృదయాలను సరిచేసే దేవుడు ఆయన. హృదయాలను సరిచేసే దేవుడు కాబట్టి పాపి బ్రతుకు మార్చుకునే స్థలం అన్నమాట అది. అందుకనే మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు ఎన్నో మాటలు
చివరిలో ఇది ఉండేదన్నమాట, చెవులు గలవాడు వినును గాక. మొదటివారు కడపటి వారగుదు, కడపటి వారు మొదటి వారగుదు. మొట్టమొదటి ఎంతో ఆసక్తిగా ఉంటాం, తర్వాత కుడియలము తొలగిపోతుంటాం, ఆసక్తి తగ్గిపోతుంది దేవుని సన్నిధిలోనికి. అంటే ఆసక్తి తగ్గిపోతుంది. ఏమైపోయారు? మొదటి వారు ఏమైపోయారు? కడపటి వారు చివరికి వెళ్ళిపోయారు. ఎప్పుడు ప్రార్థనకు రాని వాళ్ళు దేవుని సన్నిధిలో ముందుకు వచ్చేస్తుంటే కడపటి వారు మొదటి వారు అవుతున్నారు. ఏ స్థితిలో ఉన్నామో, ఎవరెవరం ఏ స్థితిలో ఉన్నామో, మొట్టమొదటి దేవుని సన్నిధిలో వచ్చే ఆసక్తి మొట్టమొదటి దినాల్లో దేవుని యొక్క మాటలు విని, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ చదువుతూ ప్రార్థన చేసే ఆసక్తిగా ఒకప్పుడు స్థితి ఎలాగుంది, ఇప్పుడు స్థితి ఎలాగుందని చెప్పేసి, ఒకప్పుడు మొదటిగా ఉండి మొదటి వారు కడపటికి వెళ్ళిపోయావా, కడపటిలో మొదటికి వస్తున్నావా, ఎటు వెళుతున్నావు అనేది అని చెప్పేసి మన బ్రతుకు మార్చుకునే స్థలం. కాబట్టి దేవుని మందిరంలో మార్చే దేవుడు ఆయన. అందు నిమిత్తమే దేవుని మందిరంలోకి రావాల్సిన వస్తుంది. దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండుట కొరకు దేవుని సన్నిధిలోకి రావాల్సిన వస్తుంది. కీర్తనల గ్రంథం 52వ కీర్తన 8వ వచనంలో, కీర్తనల గ్రంథం 52వ అధ్యాయము 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని ఇక్కడ గ్రంథం తెలియజేస్తుంది. ఏంటంట? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృప అందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఇంకా కీర్తనల గ్రంథం మొదటి కీర్తనలో కూడా కొన్ని మాటలు మనం గమనించినట్లయితే, అక్కడ కూడా 2వ వచనం నుంచి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువను ఎర్ర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును అని తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని మందిరంలోనికి ఎందుకు రావాలనంటే ఇన్ని విషయాలు మనకి ముందు ఉన్నాయన్నమాట. తర్వాత మందిరంలో సంతృప్తి పొందుట కొరకు, మందిరంలో సంతృప్తి పొందుట కొరకు కీర్తనల గ్రంథం 36:8లో, కీర్తనల గ్రంథం 36వ అధ్యాయము 8వ వచనంలో గమనించినట్లయితే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. గ్రంథం చదువుతుంటేనంట కొవ్వు మెదటికి దొరికినట్లుగా అంత ఆనందంగా, అంత సంతోషంగా ఉంటుంది. దేవుని యొక్క మాటలను భుజించాలి. 3 పూటలు శరీరానికి ఏ విధంగా ఆహారాన్ని అందిస్తామో, ఆత్మకు కూడా వాక్యమనే పాలను నువ్వు అందించాల్సిన వస్తుంది. ఈ రెండిట్లో ఏది గొప్పది? శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జయింపజేస్తున్నది. ఏది బలంగా ఉండాలి? ఈ రెండిట్లో నువ్వు దేన్ని బలపరుస్తున్నావు? శరీరానికి ఏం తక్కువ కానీ ఆత్మీయ ఆహారం మాత్రం ఏదో గుర్తొచ్చినప్పుడు, లేకపోతే ఆసక్తి ఉన్నప్పుడు, మన దృష్టిలో అయితే అది పనికిరాందిగా ఆదివారం వెళ్ళి వచ్చేసి గూట్లో పెట్టేసుకుంటాము. మళ్ళా దాన్ని దుమ్ము దులిపేది మళ్ళీ వచ్చే ఆదివారమే. కానీ ప్రతిరోజు నువ్వు ఎలాగ ఫుడ్ 3 పూట్ల టిఫిన్ భోజనం ఎలా చేస్తున్నావో, ఎంతో రుచికరమైన భోజన పదార్థాలు ఏ విధంగా తింటున్నావో, అదేవిధంగా వాక్యము అనే పాలను ప్రతిరోజు భుజించాల్సిన వస్తుంది. మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశీలించి చూసుకున్నాడు అంటాడు. కాబట్టి దేవుని మందిరంలో సంతృప్తి పొందుట కొరకు దేవుని సన్నిధిలోకి వెళ్ళాల్సిన వస్తుంది.
కదా. ఇంకా కీర్తనల గ్రంథం 122:1 కూడా గమనించినట్లయితే 122 నేను ముగింపులోకి వచ్చాను. 122:1 యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. అంటున్నావా ఎప్పుడన్నా? అయ్యా ప్రార్థనకి వెళ్దాం రండి అని నీ భర్తని నీ పిల్లల్ని, లేక భర్త రండి ప్రార్థనకి వెళ్దాం టైం అవుతుందని, అప్పుడు దేవుడు ఆనందిస్తాడంట. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఏముంటుంది? క్రీస్తునందు బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే గుప్తములైన కొలసి పత్రికలు కూడా తెలియజేస్తుంది. 2వ అధ్యాయం 3వ వచనం అనుకుంటాను. తర్వాత నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కీర్తనల గ్రంథం 84:10 ఉంటుంది. కీర్తనల గ్రంథం 23:6 ఉంటుంది. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. దేవుని మందిరం పట్ల ఆశ, దేవుని మందిరం పట్ల ఆశ ఉండాలి. అక్కడే పొందుకోవాలి ప్రతి ఒక్కటి కూడా. ఏదైనా సరే నీకున్న కొరత, నీకున్న అవస్థ, ప్రతి ఒక్కరు కూడా ఆయనే తీర్చాలి. ఆయన మీదే నమ్మకం పెట్టుకోవాలి. కానీ మనం ఆయన మీద నమ్మకం పెట్టుకోం. కానీ ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటాం? 118వ కీర్తనలో మాట అంటాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఎక్కువగా మనుషుల మీద ఆధారపడినంతగా దేవుని మీద అంతగా ఆధారపడము. ఆయన చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు. మనమైతే పై ఆకారాన్ని చూసి జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాం, కానీ దేవుడు హృదయాలను చూస్తాడు. ఆయన ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని మందిరం పట్ల ఆశ ఉండాలన్నమాట. ఆశ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. కీర్తనల గ్రంథం 16:11. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటున్నాను. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అందుకని ఆయన దగ్గరికి రావాల్సిన వస్తుంది, ఆయన సన్నిధిలోకి రావాల్సిన వస్తుంది. దేవుని సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటున్నాడు అన్నమాట కదా. కాబట్టి దేవుని మందిరం పట్ల ఆశ ఉండాలా. దేవుని సన్నిధి సంపూర్ణ సంతోషము ఉంది కాబట్టి నువ్వు అక్కడికి చేరుకోవాల్సిన అవస్థ అనేది ఉన్నది ఖచ్చితంగా. దేనిని గురించి చింతపడకూడదు. మనకున్న అవస్థల నిమిత్తం, అక్కర నిమిత్తం ఆయన సన్నిధిలో చేరి, అయా నాకు ఈ అవస్థ ఉంది, అయా నాకు ఈ అక్కర ఉంది అని చెప్పేసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ అవస్థ తీరుస్తాడు. అయితే మన తలంపుల కంటే ఆయన తలంపులు ఉన్నతంగా ఉంటాయి కాబట్టి నీకు ఏది అవసరమో నీ కోరికను తీర్చకపోవచ్చు, కానీ నీ అవస్థ మాత్రం ఖచ్చితంగా తీరుస్తాడు కదా. కాబట్టి నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని తెలియజేస్తున్నాడు. తర్వాత గమనించినట్లయితే పరిశుద్ధులు కూడుకున్న స్థలము, పరిశుద్ధులు అందరూ కూడా అది కూడుకునే స్థలం కాబట్టి ప్రకటన గ్రంథం 14:1-2-3 ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 14వ అధ్యాయము 1-2-3 వచనాల్లో, మరియు నేను చూడగా ఇదిగో నా గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న మాట 44,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జనముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ
సమానమైన యొక్క శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుతున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను కొత్త గీతం పాడుచున్నారు. భూలోకముల నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు అంటున్నమాట. కొంతమంది పాటలు పాడాలని చాలా ఆశ ఉంటుంది, చాలా ఆశతో వస్తారు. దేవుని ఒక వాక్యం రిఫరెన్స్ చెప్పకముందే చదవాలనే ఆశతో చాలామంది ఉంటారు. ఒక దినము దేవుని సన్నిధిలో గడిపితే ఎంతో శ్రేష్టమంటున్నాడు అన్నమాట. కాబట్టి పరిశుద్ధులు కూడుకునే స్థలం కాబట్టి ప్రకటన 7వ అధ్యాయంలో కూడా అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16-17లో 7వ అధ్యాయం 9-15 వచ్చిన ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో జనము సమూహము నుండి ప్రతి వంశము నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై కంజూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలబడి యెహోవా సింహాసన ఆసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకర్త అయిన స్తోత్రమని మహాశబ్దంతోను ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ ఆ సింహాసనము చుట్టూ పెద్దల చుట్టూ ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉండిరి. వారు సింహాసనముల ఎదుట సాష్టాంగపడి ఆమెన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రములు మహిమయు జ్ఞానములు కృతజ్ఞతలు స్తుతియు ఘనతయు శక్తియు బలము కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమె పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొని వీరెవరు ఎక్కడి నుండి వచ్చిదిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రమును ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి బవళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుతున్నారు. సింహాసన ఆసీనుడైన వాడే తానే ఆ గుడారంలో వారి మీద కప్పును అని చెప్పేసి ఇక్కడ గ్రంథం మనకి తెలియచేస్తున్నాం. ప్రతి బాష్ప బిందువు తుడుచుటకు దేవుని సన్నిధిలోకి రావాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము అదే 7వ అధ్యాయం 16-17 వచనాల్లో కూడా వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలైనగా సింహాసనం మధ్య మండుచుండు గొర్రెపిల్ల వారికి కాపురి అయి జీవజలమును బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును అని గ్రంథం మనకి తెలియచేస్తుంది. కాబట్టి ఆరాధించు స్థలము కాబట్టి దేవుని సన్నిధిలోకి రావాల్సిన అవస్థ అనేది ఉన్నది. దేవుని ఆరాధించే స్థలం కాబట్టి 135:2లో కీర్తనల గ్రంథం 135:2లో కూడా గమనించినట్లయితే యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి అని తెలియజేస్తుందన్నమాట. కాబట్టి దేవుని తేజో మహిమ నిలుచు స్థలము, దేవుని తేజో మహిమ నిలుచు స్థలం కాబట్టి మనం అందరం అక్కడికి చేరుకోవాల్సిన వస్తుంది. కీర్తనల 26:8లో అదే కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనంలో యెహోవా నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అని తెలియజేస్తున్నాడు. ఇంకా నిర్గమ 40:35లో కూడా నిర్గమాకాండం 40వ అధ్యాయము నిర్గమాకాండం 40వ అధ్యాయము 35వ వచనంలో ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేక ఉండెను. మేఘము ఆ మందిరం మీద నుండి
పైకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా అలాగా నడుస్తూ ఉండేవాళ్ళు అనమాట. మనకందరికీ తెలిసిన సంగతే. ఇంకా రెండవ దినవృత్తాంత గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలోను, ఇంకా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-4 వచనాల్లోను, ఇంకా మొదటి రాజుల గ్రంథం 8-11, యెహెజ్కేలు గ్రంథం 43:4-5 వచనాల్లో కూడా ఇంకా దేవుని తేజ మహిమ నిలుచు స్థలముగా మనం చూడవచ్చు అనమాట. అందు నిమిత్తమై దేవుని మందిరమునకు వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. ఎందు నిమిత్తమై? దేవుని కట్టడై అన్నది మనము పుట్టినదే దేవుని మహిమ కొరకు, దేవుని సన్నిధిలో కనబడాలని తెలియజేస్తున్నాడు. ధన్యులుగా పిలువబడుదురు అంటున్నాడు. కృతజ్ఞత చెల్లించుటకు వెళ్ళాలి, దుఃఖములో దేవుని ఆశ్రయించుట కొరకు వెళ్ళాలి, పరిశుద్ధమైన బోధ, దేవుని బోధ లభించే స్థలం కాబట్టి అక్కడ పొందుట కొరకు వెళ్ళాలి, వృద్ధాప్యమందు విశ్రాంతి పొందే స్థలం కాబట్టి వెళ్ళాలి, పాపి బ్రతుకును మార్చుకుని స్థలం కాబట్టి వెళ్ళాలి, దేవుని మందిరంలో పచ్చని ఒలివ వలె చెట్టు వలె ఉండుట కొరకు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఆదివారం మిస్ కాకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆరాధించాల్సిన వస్తుంది. దేవుని మందిరం పట్ల ఆశ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు కాబట్టి వెళ్ళాలి. పరిశుద్ధులు కూడుకునే స్థలం కాబట్టి ప్రతి బాష్ప బిందువు తుడుచుకున్నటకు మనం వెళ్లాల్సిన వస్తుంది. ఆరాధించే స్థలం కాబట్టి, దేవుని తేజ మహిమ నిలిచే స్థలం కాబట్టి ఇన్ని కారణాలు ఉన్నాయి దేవుని మందిరంలోనికి వెళ్ళటానికి. దేవుని మందిరంలోకి ఎందుకు వెళ్ళాలంటే ఇన్ని కారణాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళినట్లయితే, దేవుని ఆలోచనలు, దేవుని ఆజ్ఞలను అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళినట్లయితే, హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం నుంచి గమనించినట్లయితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29 నుంచి గమనించినట్లయితే, ఇట్లుండగా దేవుని కుమారుని పాదంతో తొక్కేసి, వీటన్నిటిని కూడా తొక్కేసినట్టే కదా. దేవుని సన్నిధికి వెళ్ళలేదంటే వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసినట్టే కదా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా, అవునా కదా? ఇట్లుండగా దేవుని కుమారుని పాదంతో తొక్కి తాను పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన ఎడల ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. పగ తీర్చుట నా పని. ఆయన వెనకేసి నువ్వు ముందుకెళ్ళి ఏం చేస్తావు? ఏం సాధిస్తావు? ఎలాంటి బ్రతుకులు మన బ్రతుకులు? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటి బ్రతుకులు. నేడైనా రేపైనా ఒకనొక పట్టణంకి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకున్న వారులారా, మీ జీవం ఏపాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటి బ్రతుకులు మన బ్రతుకులు. అవునా కదా? ఇంకా అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో కూడా గమనించినట్లయితే, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని ఒక పూటి కొరకు తన జ్యేష్ఠత్వం హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిస్తూ దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడిన మీరు ఎరుగుదురు అంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాల్సిన అవసరం, ఆయన దొరుకు కాలం అందే వెతకాల్సిన అవసరం. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరబడును. దేనిని గురించి చింతపడుకుడు కానీ ప్రార్థన విజ్ఞాపన ద్వారా నాకు తెలియజేయండి అని తెలియదు. అందు నిమిత్తమై దేవుని మందిరంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. హాజరేపించుకొచ్చుకోవడానికి కాదు, నీలో కలగాల, నీ లోపల నుంచి కలగాల, నేను ప్రార్థనకి వెళ్ళాలి అని. కాబట్టి దేవుని మందిరంలోకి ఎందుకు వెళ్ళాలో ఇన్ని కారణాలు ఉన్నాయి, ఇన్ని లాభాలు ఉన్నాయి. నీకు మంచి జరుగుద్ది, నీకు మేలు జరుగుద్ది ఖచ్చితంగా. ముందు శిక్ష తప్పుతుంది, శిక్షను తీసివేస్తాడు. మనకందరికీ తెలిసినట్టుగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1వ వచనం గమనించినట్లయితే,
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి గమనించినట్లయితే అక్కడ నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటేనో నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలు నీకు నీకు ప్రాప్తించును అంటున్నాడు. రాకపోతే ఏమైద్ది అని అంటే శాపాలు కొని తెచ్చుకుంటాం. ఇవి ఎంత ప్రయాసపడి చేసినా కానీ, ఉదాహరణకి చాలా ఉదాహరణలు చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమానాల్లో. వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారండి, ఒక చేప కూడా దొరకలా. రాత్రంతా కూడా కష్టపడితే ఒక చేప కూడా దొరకలా. అంతా వేస్ట్ అయిపోయింది, వ్యర్థమైపోయింది. ఆయన నీలో ఉంటే, ఆయన్ని ముందు పెట్టుకుని నువ్వు పయనిస్తే ఏం జరుగుతుందని చెప్పాడు. ధర్మశాస్త్రం ముందు ఆనందిస్తూ నువ్వు అనుకున్నదంతా కూడా ఖచ్చితంగా, కీర్తన గ్రంథం 1:1 ఇందాక మనం చదివాం కదా, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుతూ దేవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎర్ర నాటబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్ల ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ఆ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకొక మాట యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనము, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములోని జీవములోనికి దాటి ఉన్నాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను అన్నాడు. నా మాట విని పిల్లలు మొత్తుకుంటూ ఉంటారు, అరే నా మాటని స్కూల్కి వెళ్ళరా, అరే నా మాటని బాగా చదవరా, మంచి మార్కులు వస్తాయి, అరే నా మాటనిరా, నా మాటని తల్లిదండ్రులు మొత్తుకుంటూ ఉంటారు. ఎందుకు? మంచి జరుగుద్దని కదా. అలాగనే దేవుడు నా మాట విని నన్ను పంపిన వానిందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను అంటున్నాడు. ఇదిగో ఇరుకు మార్గం, ఇదిగో విశాల మార్గం, నిర్ణయం నీదే అంటున్నాడు. 2 మార్గాలు నీ ముందు పెట్టిన నిర్ణయం నీవు ఎటుపోతావు అని ఇష్టం అంటున్నాడు. ఖచ్చితంగా నిన్ను సృష్టించాను కాబట్టి నువ్వు నన్నే ఆరాధించాలి, ఆదివారం ఖచ్చితంగా రావాలి నువ్వు అని చెప్పి నిర్బంధించలేదు. నీకే వదిలేసాడు ఛాయిస్. అటు పోతే ఇది, ఇటు పోతే ఇది అని చెప్పేసి నీ కళ్ళ ముందే పెట్టేశాడు. అవునా కాదు? కాబట్టి యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకుని సమస్తాన్ని పరీక్షించి మేలైందని చేపట్టాల్సిన అవసరం. ఎప్పటివరకు ఓపికతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిన్ను మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాం. ఎంతమంది అయితే వాక్యాన్ని ఆలకించి ఉన్నారో, విని ఉన్నారో అందరికి కూడా మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నా. అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు.